మాట్లాడుతున్నాం, తెలుసుకుంటున్నాం. అయితే దీంట్లో ఇప్పటిదాకా మనం ముఖ్యంగా మనం ఏం విషయాలు చర్చించుకున్నాము? ఎవరైనా 1, 2 పాయింట్స్ చెప్పండి. అంటే మనం ఇప్పటిదాకా ఏం అర్థం చేసుకున్నాం? హరే కృష్ణ. సరే మాతాజీ, నేను విన్న 2 చెప్పండి ముక్కలు పద్మజ, చెప్పండి. చెప్తలే. అతను బాగా పృథు చక్రవర్తి బాగా వృద్ధుడైపోతారు. ఆయన అది గమనించేసి ఆయన ఇంకా వర్ణాశ్రమానికి వెళ్ళిపోవాలి అనేసి, వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళాలని బాధ్యతలన్నీ పుత్రుడికి అప్పచెప్పి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మన తప అంటే దాని ఏమంటారు, యోగ సాధన ద్వారా అష్టాంగ యోగం కూడా ప్రాక్టీస్ చేస్తారు. దాంట్లో అట్లా భగవంతుని నిలుపుకోవటం అనేది జరుగుతుంది. అంతవరకు అర్థమైంది. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. నిన్న చెప్పిన దాంట్లో మాతాజీ అంటే అన్ని యోగాల కల్లా భక్తి ఒక ఇంపార్టెన్స్ చెప్పారు మాతాజీ. అంటే మనకి ఏదో కొన్ని సిద్ధుల కోసము వాటి కోసము మనం వేరే ఏవి చేయక్కర్లేదు, కేవలం భగవంతుడికే భక్తి చేస్తే మంచిది అని చెప్పారు మాతాజీ. భక్తి యొక్క ఇంపార్టెన్స్ చెప్పి, అలాగే ఆయన స్వచ్ఛందంగా అంటే శరీరం నశించేంత వరకు, మరణం వచ్చే వరకు ఆయన వెయిట్ చేయాలనుకోలేదు. అంటే ఏ విధంగా అయితే మనకి పురుషోత్తమ గారు చెప్పారు, అలాగే ఆయన వెళ్ళిపోవాలనుకున్నారని ముక్తాసనం ద్వారా ఆయన యొక్క ప్రాణాన్ని వదిలేస్తారని చెప్పారు మాకు. హరే కృష్ణ. థ్యాంక్ యూ తండ్రి. ఎందుకు ఈ ముక్తాసనం తీసుకున్నారు? మళ్ళీ అది అష్టాంగ యోగ విధానం కదా. ఆయనకి ఎంత త్వరగా భగవంతుని చేరాలని ఉంది కాబట్టి ఆత్రత కొరకు, తర్వాత భక్తి మార్గం యొక్క విశిష్టత తెలిసి కూడా ప్రాసెస్ స్పీడప్ చేసేందుకు, ఎప్పుడో మృత్యు వస్తుందని ఎదురు చూడకుండా ఆయన త్వరగతిగా వెళ్ళి భగవంతుని సేవించాలన్న కోరికతో ఈ ముక్తాసనంలో ఉండి ఆయన నిన్న మనం చూపించుకున్నాం కదా, ఆ ప్రాణవాయువుని ఏ రకంగా కంట్రోల్ చేసి ఏ రకంగా పైకి బ్రహ్మస్థానానికి తీసుకెళ్లారు. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో ఒక చిన్న విషయాన్ని నేను చెప్దాం అనుకున్నా, నాకు తర్వాత గుర్తొచ్చింది. అంటే భగవంతుని యొక్క నామము స్మరించుకుంటూ ఎవరైతే దేహాన్ని వదులుతారో, యమ్యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం, ఆ రకమైనటువంటి ప్రాక్టీస్, అటువంటి అలవాటు మనకి ఎట్లా వస్తుంది? సడన్ గా వస్తుందా ఒక రోజుతో? ప్రాక్టీస్ లో ఉంటేనే ఆ టైంకి ఆయన గుర్తొస్తారు. అందుకే కౌమరే ఆచరత్ ప్రాజ్ఞ అని ప్రహ్లాద మహారాజ్ చెప్తారు. మనకు ముందు నుంచి ప్రాక్టీస్ ఉండాలి. లేకపోతే మరణావస్థలో ఉన్న వాడికి భౌతికవాదులైతే వాళ్లకు ఎన్నో వాళ్ళు చేయాల్సిన పనులు మిగిలిపోయాయి. అయ్యో, నేను ఆస్తి పంచలేదు, లేకపోతే నేను వెళ్ళిపోతే నా భార్య ఏమైపోతుంది, నా పిల్లలు ఎలా చూసుకుంటా, ఇట్లా రకరకాలైన భావన నుండి అతనికి ఆ సమయంలో భగవంతుడు గుర్తుకు రాడు. నిన్న మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? భగవంతుడు భక్తుడికి ఒకవేళ అవసాన స్థితిలో ఉండి తను తలుచుకోలేకపోతే తను గుర్తు చేస్తాను అని చెప్పారు కదా. కానీ భౌతికవాదులు ముందు నుంచి భగవంతుడిని తలుచుకోక, ఆయనకు శరణు పొందక లాస్ట్ మినిట్ లో చేయడం చాలా కష్టం. అందుకని అది ముందు నుంచి కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. భగవంతుడి మీద భక్తి, ఆచార్యుల యొక్క బోధన, తర్వాత సత్సాంగత్యంతో మన భక్తిని మనము బలం చేసుకోవాలి. ఎట్లయితే విత్తనాన్ని నాటినప్పుడు మళ్ళా దానికి నీరు పోసి పెరుగుతుంటే బలానికి మందులు ఇచ్చి కర్రను పాతి ఇట్లా భక్తిలతా బీజం వృద్ధి చెందేందుకు ఎలా చేస్తామో, మనం కూడా ఇవన్నీ అన్నమాట. భగవంతుని కృప, ఆచార్య బోధనలు, తర్వాత సత్సాంగత్యం, ఈ 3 కాక ఇంకోటి ఏంటి? హరే కృష్ణ నామస్మరణ. ఎప్పుడు నామస్మరణం చేస్తుంటే అది మనకేంటంటే ఆ అవసాన స్థితిలో మనం దాన్ని మర్చిపోయే అవసరం ఉండదు. అందుకని శిలా ప్రభుపాద ఏం చెప్పారు? మరణం అనేది ఒక పరీక్ష, భగవంతుడు మనకిచ్చే పరీక్ష. ఆ పరీక్షలో మనం పాస్ ఫెయిల్ అవ్వడం ఏంటంటే ఆ సమయంలో భగవంతుని తలుచుకుంటున్నామా, ఆయన యొక్క చరణాల విందాల మీద మన ధ్యానం వెళ్తుందా అనేది అనమాట. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఒక వ్యాపారి ఉంటాడు. అతను ఎంతసేపు ఈ వ్యాపార విషయాలు, పైసలు, లావాదేవీలు, ఇదే ధ్యానంలో ఉంటాడనమాట. అతని సంతానం మరి వాళ్ళ భగవంతుడి కృప వల్ల వచ్చే సత్సాంగత్యం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, తండ్రి ఎప్పుడైతే అవసాన స్థితికి వస్తే, అరే మా నాన్న ఎంతసేపు కాసులు లెక్క పెట్టుడే, ఒక్కసారైనా భగవన్ నామాన్ని తీసుకోలేదు కదా అని ఎంతో ప్రయత్నిస్తారు.
ప్రయత్నించిన ఆ మరణావస్థలో ఉన్న ఆ వ్యక్తి వీళ్ళ ప్రయత్నాలకు ఎటువంటి స్పందన కలగదు. ఆఖరికి పోయే టైం వస్తే వాళ్ళు ఒక తాడు చూపిస్తారట. కనీసం దాని నార దేంతో తయారు చేసిండ్రు అంటే, నార అంటే కనీసం నారాయణ సగం పలికినా భగవంతుడి దయకు పాత్రుడవుతాడని. పీచు అని చెప్పి ప్రాణాలు వదిలిండట. అంటే భగవంతుని పట్ల ఆకర్షణ లేని వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు అనుకూలంగా జరగడం చాలా కష్టం. అంటే మనం ఎగ్జామ్ రాయాలి అంటే మనం ఎంతో దాంతో ప్రాక్టీస్ చేసి చదువుకుంటే రివిజన్ చేస్తే ఇప్పుడు పరీక్షలపై సరైన జవాబు ఇస్తాం. మరి ఈ జీవిత అంతంలో ఎప్పుడైతే మనం ఈ భౌతిక దేహాన్ని వదులుతున్నామో ఆ సమయంలో మనం భగవంతుని తలుచుకోవాలి అంటే దానికి భగవత్ ఆచార్య భాగవత కృప మనకు చాలా అవసరం అనమాట. ఇది చిన్న ఇన్సిడెంట్, ఎప్పుడో చిన్నప్పుడు విన్నా నేను అది. అంటే ఆ ఎంత వీళ్ళు ప్రయత్నించినా అవతలి వ్యక్తి సహకరించినందువలన అతను కనీసం ఒక్క మారు కూడా భగవంతుడి నామాన్ని తీసుకోలేకపోయారు. భగవంతుడి నామం తీసుకోవాలంటే అది చాలా విశేష కృప కావాలన్నమాట. అందుకని మనకు అంతిమ అవస్థను పరీక్షగా గుర్తించాడు పృథు మహారాజు. అందుకని ఆయన మొత్తం సమస్త ఇంద్రియాలను భగవంతుని యొక్క పాద అరవిందాల మీద ధ్యానం కేంద్రీకరించి తన ఈ భౌతిక దేహాన్ని వదులుతారనమాట. వదిలినాక ఇంకా నెక్స్ట్ మనం ఏ శ్లోకం చదువుకుంటున్నామమ్మా? 13వ శ్లోకం. 12వ శ్లోకంలో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారు అంటే, దేహభావన పూర్తిగా తొలగించినంతటా పృథువు శ్రీకృష్ణ భగవాను ఎల్లరి హృదయంలో పరమాత్మ రూపంలో విరాజమానుడై ఉన్నాడని ఆయనకు తెలియదా? తెలుసు. ఇప్పుడు అనుభూతి పొందాడనమాట. ఆయన అనుభూతిని పొంది ఆ రకంగా భగవంతుడి నుంచి ఉపదేశాన్ని పొందగలిగాడనమాట. అంటే అన్ని జీవరాశుల్లో ఉన్నది ఆ భగవంతుడే అని తెలుసుకొని భగవంతుని యొక్క కృప వల్ల అతను ఏం చేశారంటే ఈ మిగతా యోగ జ్ఞాన కర్మ అవన్నీ వదిలేసాడనమాట. వదిలేసి కృష్ణ భక్తే చరమ లక్ష్యం అన్న జ్ఞానాన్ని తెలుసుకున్నారు అని చెప్తున్నారు. అదే ఇట్లా భక్తి యోగంలో ఉన్న వాడికి అది అవగాహన చేసుకోవడము, అటువంటి ఏమంటారు కంక్లూజన్, అటువంటి దానికి రావడం సులభం. కానీ ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళేవారు, యోగ మార్గంలో వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరికీ ఎప్పుడో ఆ స్థితి వస్తుంది అంటే శ్రవణం ద్వారా, కృష్ణ కథ వినడం ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈ మిగతా రకమైనటువంటి అపోహలన్నీ నశించి వాళ్ళు భక్తిని అనుభూతి చెందే స్థానాన్ని వాళ్ళు చేరుకుంటారనమాట. అంతేగాని ఎవరైతే జ్ఞాన మార్గంలోనే యోగ మార్గంలోనే వెళ్తారనుకో వాళ్లకు ఆ పరిపూర్ణత భగవంతుని పట్ల ఉండే ఆ ప్రేమ భక్తి అనేది రాదనమాట. అది శిలా ప్రభుపాద వారు చెప్తూ ఎలా ఉండాలి అంటే పృథు మహారాజు లాగా ఆయన ఆదర్శం తీసుకొని అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూలేన కృష్ణానుశీలనం భక్తివృత్తం. ఇంకేది కూడా ఆధారపడకుండా వేరే కోరికలు ఏం లేకుండా భగవంతుని మీదనే ఆయన భక్తి మీదే మన ధ్యానాన్ని పెంచాలి. కానీ జ్ఞాన కర్మాదులు వాటి మీద మనము పూర్తిగా ఆధారపడకూడదు. భగవంతుడే సర్వస్వం అన్న భావన మనకు భగవంతుడికి దగ్గర చేస్తుంది అనమాట. 13వ శ్లోకంలో ఏవం సావీర ప్రవరః మాతాజీ ఓకే. అయితే మరి 13వ శ్లోకంలో ఏం మాట్లాడుకున్నాం మనం? బ్రహ్మభూత స్థితి గురించి అతను భగవంతుడి పాదాల మీద మనసు ఉంచుతారని చెప్పారు. కరెక్ట్. ఆ స్థితిలో అతను భౌతిక దేహాన్ని త్యజించారు. ఇక్కడ కూడా అదే చెప్పారు. ఏది ఎంఎం వాపి స్మరణ భావం. ఎందుకు మనం భగవంతుని ధ్యానంతో ఒకవేళ దేహం వదిలితే దానివల్ల ఏంటంటే భగవంతుని పొందడం చాలా సులభం అవుతుందని చెప్పుకుంటూ మన ముకుందమాల శ్లోకం కూడా చెప్తాం. కులశేఖర ఆళ్వారు ఏమని చెప్పారు? నేను ఆరోగ్యంగా ఉన్న స్థితిలో, నేను తలుచుకుంటున్న స్థితిలోనే నాకు మరణాన్ని. మనం అట్లా భగవంతుని అడగలేం. భక్తులైతే భగవంతుని శాసించవచ్చు. మనం సాధకులం కాబట్టి భగవంతుని ఏం కోరుకోవాలి అంటే ఫస్ట్ నా భక్తి సాధన సరిగ్గా అయ్యేటట్టు చెయ్యి. అది చేస్తూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే నేను చెప్పుకున్నట్టు భగవంతుని తలుచుకునే స్థితికి మనం చేరుకుంటాం అనమాట. 14వ శ్లోకంలో
మా ఇంతకుముందు రవిశేషమాత చెప్పినట్టు ఆ ఆసనం గురించి, ఆ ఆసనం ద్వారా ఆయన ఏ రకంగా ఆ ప్రాణవాయువును ఒక క్రమంలో ఆయన వదిలేసేశారు అనే విషయాన్ని చెప్తున్నారట. ఈ ముక్తాసనం గురించి అప్పుడు మనకు అనుకోవచ్చు ఇంతసేపు అతను బ్రహ్మభూత స్థితి గురించి మాట్లాడుతూ మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఆసనం మీద ఆధారపడ్డారంటే, ఇంతకుముందు నేను బిగినింగ్లో చెప్పినట్టు త్వరతగతిన కృష్ణధామానికి వెళ్ళాలి, ఆయన్ని సేవ చేయాలి. కాబట్టి ఆయన ఏంటంటే మిగతా మార్గాలు ఏవి కూడా అనుసరించలేదు. అనుసరించక అన్ని యోగాలన్నీ వదిలేసి భక్తి యోగం తెలిసినప్పటికీ కూడా ఈ ముక్తాసనం ద్వారా త్వరగా తన దేహాన్ని ఆయన త్యజించి భగవద్ధామానికి తిరుగు ప్రయాణం సాధించారని చెప్తున్నారనమాట. అని చెప్పి లాస్ట్ శిలా ప్రభుపాద ఏం నొక్కి చెప్పారంటే, భగవద్ధామానికి వెళ్ళాలంటే బ్రహ్మభూత స్థితికి రావాలి. బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి మాతాజీ? మనం చాలాసార్లు ఈ శ్లోకాలు చదువుకున్నాం. హరే కృష్ణ. ఎస్ మాతాజీలు, బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి? హరే కృష్ణ. ఎస్ 30 మంది మాతాజీలు ఒక్కళ్ళైనా నాకు జవాబు చెప్పండి. బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి? అన్నిట్లో భగవంతుని చూడటం అన్నది పరమాత్మ. ఇంకా? అన్ని జీవుల్లో పరమాత్మగా భగవంతుని చూడటం, అది బ్రహ్మభూత స్థితి అని. ఇంకా ఆ బ్రహ్మభూత స్థితి చేరుకున్న వాడి లక్షణాలు ఏమని చెప్పారు భగవద్గీతలో? వాళ్ళంతటా భగవంతుని శోచతి నా కాంక్షతి. థ్యాంక్ యూ. అదే నా శోచతి నా కాంక్షతి. వాళ్ళు లేని ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడడం కానీ, లేని విషయాలు పొందాలన్న కోరిక కానీ ఉండదు. వాళ్ళకి ఏమీ ఉండదు. అన్యాభిలాషిత శూన్యం, వేరే కోరికలు ఏమి ఉండదు. కేవలం భగవంతుడే. ఆ స్థితికి ఎప్పుడు వస్తారు అంటే, భౌతిక స్థితిలో అన్నిట్లో ఉత్తమం అని చెప్పగలిగిన సత్వ గుణాన్ని కూడా దాటి ఎప్పుడైతే వాడు శుద్ధ సత్వాలోకి వెళ్తారో అటువంటి వాడు బ్రహ్మభూత స్థితిలో స్థిరమైనది మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ స్థితికి రావాలి అంటే వాళ్ళు ఈ రకంగా వివిధ చక్రాల దగ్గర ప్రాణాలని కంట్రోల్ చేస్తూ వెళ్ళడం ఒక మార్గం అయితే, కేవలం సులభంగా భక్తి మార్గం అవలంబించి నామ సంకీర్తన ద్వారా చేరుకోవడం ఒకటనమాట. వీళ్లకు మనకి ఈ రోజుల్లో ఆ రకమైనటువంటి యోగాలు చేసి ఆ బ్రహ్మభూత స్థితికి రావడం కష్టంతో కూడుకున్నది. కాబట్టి ఈ కృష్ణ భక్తి భావనలో ఎప్పుడైతే మనం లీనమవుతామో, ఆ లీనమయ్యి ఆ మార్గంలో మన నవవిధ భక్తులు శ్రవణం కీర్తనం అవన్నీ చేస్తాం కదా, 1 కానీ 2 కానీ ఎక్కువ కానీ అవి కనుక మనం సాధన చేయగలిగితే, మనం ఏంటంటే ఈ ముక్తాసనం పృథు మహారాజు వేసినట్టు కానీ యోగులు వేసినట్టు కానీ చేయకుండానే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అదొక మనకి ఇచ్చిన ఒక గుడ్ న్యూస్ అన్నమాట. తర్వాత ఎప్పుడు అయినా సరే భక్తి యోగంలో కనుక ఎవరైతే లీనమై ఉంటారో, భక్తి యోగంలోనే స్థితమై ఉంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మభూత స్థితిలోనే ఉంటారు. దానికి వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏమీ చేయక్కర్లేదు అని చెప్తున్నారు. అందుకని ఆ బ్రహ్మభూత స్థితిలో ఉంటాడు కాబట్టి దేహాంతరం ఆటోమేటిక్గా వాళ్ళు ఆధ్యాత్మిక ఆకాశంలో ప్రవేశిస్తారు, భగవద్ధామాన్ని కూడా చేరుతారు. ఈ ఆధ్యాత్మిక ఆకాశం గురించి నెక్స్ట్ శ్లోకాలు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది అనమాట. అందుకని ఆయన తొందరగా వెళ్ళిపోవాలనుంది కాబట్టి సమయం కోసం ఎదురు చూడకుండా ఈ ముక్తాసనం ద్వారా దేహాన్ని అతను ఇచ్ఛానుసారం దేహాన్ని త్యాగం చేసి ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణలోకి వెళ్ళారని చెప్తారు. 15వ దాంట్లో ఏ రకంగా పృథు మహారాజు ప్రాణవాయువును మెల్లమెల్లగా ఏ రకమైనటువంటి మార్గంలో నడిపించారు అనే చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఆయన ఏం చేశారు, ఈ బ్రహ్మరంధ్రం ముందు శ్లోకాలు నేర్చుకున్నాం కదా, మూలాధారం నుంచి స్వాదిష్టానం నుంచి మణిపుర చక్రం, తర్వాత అనాహత చక్రము, విశుద్ధ చక్రము, చివరకు ఆజ్ఞా చక్రము, ఇవన్నీ చేసినాక అప్పుడు ఆ బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళ ప్రాణాన్ని జీవ ప్రాణవాయుని వదిలేస్తారు కదా. ఇవన్నీ చేస్తూ ఆ బ్రహ్మరంధ్రం దాకా తీసుకొచ్చారు. ఆ ప్రాసెస్ లో ఆయనకి ఏంటి అంటే ఈ భౌతికమైనటువంటి విషయాల మీద ఎటువంటి కోరిక లేదు, భౌతిక ఆసక్తులన్నీ పూర్తిగా
ఆయన కోల్పోతారంట. ఏ కొంచెం ఉన్నా కూడా ఈ యోగ ప్రక్రియ ద్వారా అన్ని మటుమాయమైపోతాయి అన్నమాట. అప్పుడు ఆయన్ని ఏం చేశారు అంటే తన ప్రాణవాయువును వాయువునందు లీనం చేశారు, దేహాన్నేమో భూమి అందు లీనం చేశారు. తర్వాత దేహంలో ఉండే అగ్ని, అది మనకు భగవద్గీతలో కూడా చెప్తారు, జఠరాగ్ని. ఎప్పుడైతే జఠరాగ్ని మందగిస్తుందో మన జీర్ణశక్తి నశిస్తుంది. మనలో ఉండే అగ్నిని అగ్ని అందు మిళితం కావించారు. ఎంత చక్కగా చెప్తున్నారంటే మనకు మీ అందరు గుర్తుండొచ్చు, రసరాణి మాతాజీ 2వ స్కందంలో 5వ అధ్యాయంలో ఏ రకంగా ఈ క్రియేషన్ అనేది ఏర్పడింది అని దాన్ని చాలా విశదంగా చర్చించడం జరిగింది. అవన్నీ అప్పుడు అనిపించిండొచ్చు మనకు, ఇవన్నీ ఎందుకు భాగవతంలో భక్తి చెప్పినప్పుడు ఈ క్రియేషన్ గురించి, ఇంద్రియాల గురించి, ఇంద్రియార్థాల గురించి ఇవన్నీ మనకు అవసరమా అంటే అవసరం. ఎందుకంటే ఈ దేహం తయారైందే పంచభూతాలతో. పంచభూతాలు ఏవి మాతాజీ? మనం భగవద్గీతలు చెప్తారు 7th చాప్టర్లో. ఎవరన్నా శ్లోకం చెప్తారా? అదే మాతాజీ, కామోస్తైస్తై హృతజ్ఞానాద భూమిరాపో నలో వాయు కమ్మనే బుద్ధిరేవచ అహంకారం ఇది ఎమ్మె భిన్న ప్రకృతి రష్ట. దీంట్లో ఏం చెప్పారు? ఈ మొత్తంలో కొన్ని స్థూల తత్వాలు, సూక్ష్మతత్వాలు. సూక్ష్మతత్వాలు ఏమని చెప్పారని, ఖం మనో బుద్ధిరేవచ. ఖం మనో బుద్ధి, ఇది ఎవరు మనం నేత్రాలతో మనం దాన్ని చూడలేము కదా, కానీ భూమి రాపో వనలో వాయు ఖం. ఇవి ఏంటంటే భగవంతుని సృష్టిలో ఏ జీవి అయినా ప్రాణాన్ని తీసుకున్నప్పుడు, జీవి దేహం ఏర్పడితే ఈ 2 స్థూల సూక్ష్మ తత్వాల ద్వారా అతని దేహాన్ని ధరిస్తారు, దేహధారణ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే దేహాన్ని త్యజించారో క్రమక్రమంగా వాటి మళ్ళా ఆ పంచభూతాల్లో లీనం చేస్తారు. అందుకని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, పంచభూతాల్లో కలిసిపోయారు అని. ఎందుకు కలిసిపోయారు అంటే ఏ రకంగా అయితే తను జన్మ తీసుకున్నారో జననాంతరం మళ్ళా తిరిగి అదే స్థితికి ప్రాణి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ శిలా ప్రభుపాద భాష్యంలో ఇంకా చక్కగా స్పష్టంగా చెప్పారు. దీనికంటే నేను ఇదైనా ఒక్కసారి మన మాతాజీ చెప్పిన మనకు రివైజ్ చేసుకుందాం. ఎట్లయితే బ్రహ్మ నారదుడి యొక్క ప్రశ్నలకు జవాబిస్తూ ఈ సృష్టి అనేది ఎలా జరిగింది అనే దాన్ని చాలా చక్కగా చెప్పారు. ఈ భాగవతంలో మనం ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే, భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు, మనకిచ్చిన ఈ దేహానికి మూలం ఏంటి, ఆ దేహానికి మూలం ఏదో తెలిసినప్పుడు మనము బ్యాక్ టు గాడ్ హెడ్ పోయే ప్రయత్నాలే చేయాలి. కానీ ఈ తాత్కాలికమైనటువంటి దుఃఖాలు, అశాశ్వతమైన ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోవాలి అని మనం కోరుకోకూడదు జీవి. అందుకని మనకు ఈ జ్ఞానాన్నంతా చెప్పడం జరిగింది. మరి మనకు డౌట్ వస్తుండొచ్చు, ఇంత చెప్పిన భాగవతము మరి మనకెందుకు చాయిస్ ఇచ్చింది అని. ఒక పక్క మన ముందు శ్లోకాల్లో ఈ యోగ స్థితులు ఏ రకంగా వాళ్ళు ఈ ఏమంటారు అష్టాంగ యోగం ద్వారా వాళ్ళు భక్తిని పెంచుకోవడము, తర్వాత సాధనను సమాధి స్థితికి చేరడం, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇవన్నీ చెప్పుకుంటూ ఇన్ని ఆప్షన్స్ చెప్పుకుంటూ మళ్ళా భక్తి మార్గం అన్నిట్లో ఉత్తమమైంది అని చెప్తున్నారు కదా. ఇవన్నీ చెప్పడం కేవలం భక్తి మార్గమే అని చెప్పేసి అయిపోతుంది కదా, మనకు డౌట్ రావచ్చు. కానీ భగవంతుడు ఎంత దయామయుడంటే తను సృష్టించిన ప్రతి జీవికి కూడా కొంత స్వాతంత్రత, ఇండిపెండెన్స్ అనేది ఇచ్చారు. ఆయన నియంత కాదు, మనకు కొంత స్వేచ్ఛనిచ్చారనమాట. మనం దేన్ని కోరుకోవాలి అనే విషయంలో మన నిర్ణయం మనం తీసుకొని ఆ నిర్ణయాల తర్వాత ఫలితాన్ని అనుభవించే బాధ్యతను, తర్వాత ఆ స్వతంత్రాన్ని మనకి ఇచ్చారు. అదే రకంగా శ్రీమద్ భాగవతం కూడా అది నియంత్రించలేదు, మనకు సూచించింది ఈ మార్గాలన్నీ, రకరకాల మార్గాలని. ఎందుకంటే కొందరు వాళ్ళ స్వభావం బట్టి కొన్ని మార్గాల వైపు ఎక్కువ ఆకర్షితులవుతారు. జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు జ్ఞానయోగం వైపు, యోగం మీద ఎక్కువ ఉండేవాళ్ళు వాళ్ళు యుగ సాధన వైపు, తర్వాత నేను వర్క్ ఈజ్ వర్షిప్ అనుకునేవాళ్ళు కర్మయోగం వైపు ఆకర్షితులవుతారు. ఇవన్నీ చెప్పుకుంటూ వీటన్నిటికంటే భక్తి యోగం ఉత్తమం అని చెప్పారు. భక్తి యోగం ఒకటే చేయండి, మీరు మిగతా చేయొద్దు అని శాసించలేదు, మనకు ఆప్షన్స్ ఇచ్చి అన్నిట్లో ఏది ఉత్తమమో ఆ ఉత్తమమైన భక్తి చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగతా 3 ద్వారా పొందే
ఫలితాన్ని మనం ప్రయత్నిస్తామే ఆ ఫలాలన్నీ కూడా చాలా సునాయాసంగా వస్తాయని చెప్పారు. ఈ రకంగా ఏంటంటే శ్రీమద్ భాగవతం మనకు అన్ని విషయాలు చెప్తున్నాయి. ఇంకా మనకు కంప్లైంట్ చేయకుండా నాకు తెలియదు, నన్ను ఈ రకంగా నియంత్రించింది అని అనుకోకుండా భగవంతుడు మనకి ఈ సృష్టిలో మనకు అన్ని విషయాలు చెప్తూ తర్వాత ఆ విషయాల నుంచి ఈ భౌతిక వలయం నుంచి బయటపడాలి అంటే అల్టిమేట్ గా ఆఖరికి చేరుకోవాల్సింది ఆయన పాదపద్మాలే అని చెప్తారనమాట. సో ఇక్కడ పృథు మహారాజు ఏం చేశారు, ఆయన దేహాన్ని ఏ రకంగా వదిలారో ఈ 15-16 శ్లోకాలు చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాణవాయుని మెల్లగా బ్రహ్మరంధ్రం చేర్చారన్నారు కదా. భాష్యంలో ఏం చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు, ఈ ఆధ్యాత్మిక స్ఫులంగం అంటే స్పార్క్ అని చెప్తాం కదా మనం, జీవశక్తి, ఆ ఆత్మ ఇది ఎట్లా ఉంటుంది అంటే చాలా చిన్నగా వెంట్రుక కొనలో 10,000 వంతు పరిమాణం. అంటే అది ఎంత చిన్నగా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఈవెన్ మైక్రోస్కోప్ తో కూడా మనం దాన్ని చూడలేము అనమాట. అటువంటి ఆ శక్తి ఎప్పుడైతే బలవంతంగా భౌతిక శక్తిలోకి భౌతిక ప్రపంచంలోకి నెట్టబడినప్పుడు, ఎందుకంటే యాక్చువల్గా దాని స్థానం భగవంతుడితో ఉండడం కదా, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అది ఈ భౌతికత్వంలోకి నెట్టబడుతుంది. దానికి ఏంటి కారణం అని చెప్పారు. మనం ఇదొకటి చాలాసార్లు చెప్తున్నాం. కపిల భగవానుడు కూడా చెప్తాడు, మన కర్మలు కర్మణా దైవ నేత్రేణ, మనం చేసినటువంటి కర్మలు మనని ఈ భౌతిక ప్రపంచంలో నుంచి బయటికి తీస్తాయా లేకుంటే ఈ భౌతిక ప్రపంచంలోనే మనల్ని ఉంచేస్తాయా అనే విషయం ఆధారపడి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇది భౌతిక అస్తిత్వంలో బలంగా నెట్టబడతామో అప్పుడు అది స్థూల సూక్ష్మ తత్వాలు, మనం ఏవైతే భూమి రాపోనలో వాయువు నేర్చుకున్నామో 7th chapter లో, ఈ భౌతిక దేహం భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, వీటితోటి ఇవేంటి స్థూల తత్వాలు, వీటితో కప్పబడి ఉంటుంది. తర్వాత సూక్ష్మం ఏంటంటే మళ్ళీ మనం చెప్పుకున్నట్టు మనసు, బుద్ధి, అహంకారం, వీటి ద్వారా ఈ జీవి యొక్క తయారీ జరుగుతున్నట్టు స్థూల సూక్ష్మ శక్తులు తత్వాల యొక్క కలయికతోటి ఒక జీవి తయారవుతుంది అనమాట. ఎప్పుడైతే జీవుడు ముక్తుడవుతాడో, ఈ భవబంధాల నుంచి బయటపడతాడో, అప్పుడు ఈ సూక్ష్మ స్థూల తత్వాల నుంచి కూడా అతను బయటపడిపోతాడు అనమాట. బయటపడి ఏదైతే ఈ జీవి చుట్టూ ఉంటుందో ఆ భౌతిక ఆవరణను దాటుకుని ఆధ్యాత్మిక ఆవరణలోకి చేరుతాడు. ఇదనమాట మన జీవితాన్ని మనం ముగించుకున్నప్పుడు మనం చేసే స్థితి, మనకు వచ్చే స్థితి ఏంటంటే అదనమాట. అయితే ఈ ఆధ్యాత్మిక అస్తిత్వంలోకి వెళ్ళాలి అంటే అది మనం చేసే సాధన మీద అది ఆధారపడి ఉంటుంది. లేకపోతే పునరపి మరణం పునరపి జననం, ఈ భౌతికత్వంలోనే మనం తిరుగుతూ ఉంటాం. కొన్నిసార్లు నిమ్న యోనుల్లో కూడా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు నిమ్న యోనిలో ఉన్న జీవులు ఆ కర్మానుసారం అవి ఉత్తమ గతిని కూడా పొందొచ్చు అనమాట. ఈ నిర్వాణ స్థితి గురించి బుద్ధుడు చెప్పారు. బుద్ధుడు ఆయన ఆత్మ గురించి ఎక్కువ చర్చించినప్పటికీ చేయాల్సినవి ఎటువంటి ఉపదేశాలు ఇచ్చారో అవి గనక మనం ఆచరిస్తే, ఆయన ఆత్మ గురించి చెప్పకపోయినప్పటికీ కూడా మనం మెల్లగా ఈ భౌతికత్వం నుంచి విడపడొచ్చు అని శిలా ప్రభుపాద వారు సూచించాడు. ఎందుకంటే బుద్ధుడు అంటే ఇంకెవరో కాదు, భగవంతుని యొక్క ఒక విస్తరణ. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే డైరెక్ట్ గా ఆత్మ గురించి మాట్లాడకున్నా ఏ రకంగా మన దేహాన్ని నుంచి మనము ఈ భౌతిక ఆవరణ నుంచి బయటికి వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఆయన చెప్పారు. కాబట్టి అది మనం పాటించవచ్చు అన్నారు. అయితే జీవుడట ఎప్పుడైతే ఈ భౌతిక ఆచ్ఛాదనలు అంటే సూక్ష్మ స్థూల తత్వాలు ఇవన్నీ వదిలేసినప్పుడు అప్పుడు ఏముంటారంటే ఈ ఆచ్ఛాదనలన్నీ పోతే అశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపుడుగా ఉంటాడు అనమాట జీవి. ఇన్ని రోజులు అతనికి కవరింగ్స్ రెండు కవరింగ్ అయి ఉండే సూక్ష్మ స్థూల తత్వాలు, అవి లేనందుకు ఇప్పుడు అతను ఆత్మస్వరూపంగా ఉంటే, అటువంటి ఆత్మస్వరూపం ఏంటంటే ఆధ్యాత్మిక ఆకాశంలో లీనమవుతుంది. లీనమైనప్పుడు బ్రహ్మ తేజస్సులో లీనమవుతుంది అని చెప్తున్నారు. అయితే ఎవరికైతే ఆధ్యాత్మిక ప్రపంచం గురించి సరైన అవగాహన లేదో, ఈ వైకుంఠ లోకాల గురించి వెళ్ళాలి అన్న కోరిక లేదు, దానికి తెలీదు, వాళ్ళందరూ ఏంటంటే మళ్ళా ఈ భౌతిక ప్రపంచంలోకే వస్తారు. ఎంతో మంది లక్షల కోట్ల మంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక లోకాలకు వైకుంఠ లోకాలకు వెళ్ళట్లేదు. ఎవరు వెళ్ళాలని దానికోసం ప్రయత్నిస్తారో
దానికి క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళు వైకుంఠ లోకాలకు వెళ్తారు. మిగతా వాళ్ళంతా ఏంటి 99.9% శిలా ప్రభుపాద వారు అంత ప్రిసైజ్ గా అంత ఖచ్చితంగా చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏంటి అంటే మళ్ళా భౌతిక స్థితికే చేరుకుంటారు అని చెప్పి, ఎవరైతే బ్రహ్మ తేజంలో లీనమవుతారో వాళ్ళకు కూడా కొంచెం ఛాన్స్ ఉంది. ఈ మాట రసనాని మాత్రం కూడా చాలా సాగిపోయింది. బ్రహ్మ తేజస్సులో ఉన్న వాళ్ళు కూడా కొందరికి ఆధ్యాత్మిక లోకాలకు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ఈ బ్రహ్మజ్యోతిని నిరాకారంగా భావిస్తారో వాళ్ళందరికీ ఏంటంటే దాంట్లో ఒక డిఫరెన్సే లేదు, వైవిధ్యమే లేదు, రసమే లేదని వాళ్ళు అనుకుంటారు. ఈ మన బౌద్ధులు ఏమంటారు, శూన్యం, నిర్విశేష శూన్యవాది అని చెప్పారు, శూన్యంగా వాడిస్తారు. అయితే ఒకవేళ దాన్ని వైవిధ్య రహితం అంటే వెరైటీ లేదనుకున్నా, శూన్యం అనుకున్నా, ఏదనుకున్నా కూడా ఆధ్యాత్మిక లోకాల్లో మనం పొందే ఆనందం అంటే ఇది వీళ్ళకి అవగాహన లేక వీళ్ళు అటువంటి ముగింపుకు వస్తారన్నమాట, కంక్లూషన్కి వస్తారు. కానీ ఆ ఆధ్యాత్మిక లోకాల్లో మనం పొందే దివ్య ఆనందం ఏంటి అంటే ఈ బ్రహ్మజ్యోతిలో కానీ అశూన్యంగా భావించే వాళ్ళకు కూడా దొరకదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి సరైనటువంటి సమాచారం లేదు. సరైన సమాచారం ఎందుకు లేదంటే వాళ్ళు భాగవతాది శాస్త్రాలని, పురాణాలని చదవరు. ఎవరైనా చెప్పబోతే దాని గురించి వినరు, విన్నా దాన్ని అవగాహన చేసుకోరు. అందువల్ల ఏంటి అంటే వాళ్ళు దాని గురించి ఒక రకమైనటువంటి అపోహలో ఉంటారనమాట. అటువంటి వాళ్ళు ఏంటంటే మళ్ళా ఆ భౌతిక కర్మలు చేసి దానిదైనటువంటి ఫలితాలను అనుభవించేందుకు వాళ్ళ స్థితి నుంచి వాళ్ళు కిందికి వచ్చేస్తారు అని చెప్తున్నారు. సో ఈ దీనివల్ల మనకి ఏంటంటే ఈ పర్పోర్ట్ చెప్తుంది ఏంటంటే ఎవరు ఆ దివ్యాకాశంలో వెళ్ళి వైకుంఠ లోకాలు చేరుతారు, చేరని వాళ్ళు వాళ్ళ భావన బట్టి మళ్ళా తిరిగి ఈ భౌతిక ప్రపంచంలోకే తిరిగి వస్తారు అని తెలుసుకోవచ్చు మనం. 16వ శ్లోకంలో కాన్యాకాశే ద్రవం తోయే యథాస్థానం విభాగశః క్షితిమంభసి తత్తేజస్ యదో వాయో నభస్యమం. నిన్నే 14 అయిపోయింది కదా మాతాజీ. 16 ఇప్పుడు 16th. 15 చదవలేదు మీరు 15 చదవలేదు నేను, అందుకే అది పెట్టి అంతసేపు ఉంచాను. మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసారు కానీ శ్లోకం చదవలేదా? చదవలేదు. ఏంటో తొందర, నాకు కూడా పృథ్వీమహారాజులాగా తొందర వెనుకబడిపోయాను. హరే కృష్ణ. ఓకే. ఉస్తర్పయం స్తుతం మూర్ధ్ని క్రమేణావేశ నిస్పృహ వాయుం వాయోక్షితో కాయం తేజస్య యూయుజత్. ఇది 15వ శ్లోకం. దీంట్లో ఏం చెప్పారంటే ఆ విధంగా పృథు మహారాజు ప్రాణవాయువును మెల్లమెల్లగా బ్రహ్మరంధ్రం చేర్చి ఆ పైన భౌతిక అస్తిత్వ వాంఛని కోల్పోయాను. పిదప అతడు క్రమంగా ప్రాణవాయువును వాయువునందు, దేహమును భూమి యందు, దేహమునందలి అగ్ని యందు మిళితం కావించను. ఇంతే కాదు కదా, ఇంకా ఉంది కదా భౌతిక దేహంలో. అందుకని మిగతా ఏం చేశారు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. 16వ శ్లోకంలో చదవండి మాతాజీ ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కాన్యాకాశే ద్రవంతో ఏ యథాస్థానం విభాగశః క్షితిమంభసి తత్తేజస్య. దీని తర్వాత ఇది ఎక్కడ కట్ చేయాలని ఆలోచిస్తున్నాను. క్షితిమంభసి తత్తేజస్యదో వాయో నభస్యమం. ఈ రీతిని పృథు మహారాజు ఆయా దేహాంగముల స్థితులను అనుసరించి ఇంద్రియములను ఆకాశములోను, రక్తాదుల వంటి శరీర ద్రవములను జలములోను మిళితం చేసెను. అతడు భూమిని జలముతోనూ, జలమును అగ్నితోనూ, అగ్నిని వాయువుతోనూ, వాయువును ఆకాశముతోనూ లీనము గావించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గౌరంగ దర్శన్ ప్రభు మన ఈ భాగవత దీంట్లో చక్కటి పాయింట్ చెప్పారు. ఈ 13వ శ్లోకం అంటే మనం పృథు మహారాజు దేహాన్ని ఏ రకంగా వదిలేశాడో చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఆ శ్లోక పరంపరలో ఉన్నాము. ఏం చెప్పారంటే పృథు మహారాజు ఆయన్ని ఒక శుద్ధ భక్తుడు, అంతేగాక భగవంతుని యొక్క శక్త్యావేశం,
ఆయనకుండే మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, ఏది స్థూల స్థితుల నుంచి ఆయన బయటపడ్డారని. నిజానికి అతనికి అవేమీ లేవు అనమాట. ఆయనకు ఈ సూక్ష్మ దేహం కానీ స్థూల దేహం కానీ లేదు. అంతేగాక పృథు మహారాజుకు ఉన్నటువంటి గొప్ప వినయాదులతో ఆయన ఏంటంటే తనను శక్తి ఆవేశ అవతారంగా కానీ ఒక భక్తుడు కానీ ఆయన భావించలేదన్నమాట. అందుకనే ఆయన యోగ స్థితిలో ఉండి తర్వాత తన యొక్క ఈ దేహాన్ని, భౌతిక దేహాన్ని ఆ రకంగా నశింపజేసుకున్నారు. అసలైతే ఆయనకు ఆయన యొక్క శారీరక స్థితి అటువంటిది కాదు అన్న విషయాన్ని గౌరంగ దర్శన ప్రభు చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఇది ఎందుకు ఈ రకంగా చెప్పారు, ఈ యోగ విధానం ద్వారా దేహాన్ని త్యజించారనే దాన్ని ఏంటంటే ఈ భౌతికవాదుల యొక్క భావనలకు తగినట్టుగా, అంటే భౌతిక భావనలో ఏంటంటే దేహాన్ని వదలడము, దేహాన్ని తీసుకోవడం అనేది ఉంటుంది. వాళ్ళకి అదే రకమైన ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్లకు అర్థమయ్యేందుకు ఈ క్రమంలో చెప్పాల్సి వచ్చిందనమాట. అంతేకాక భగవంతుని యొక్క అనేక రూపాల్లో భగవంతుడు ఈవెన్ రామచంద్రుడు వచ్చినప్పుడు ఆయన దేహాన్ని త్యజించడం మనం ఎక్కడ వినలేదు కదా. అదే రకంగా ధ్రువుడి గురించి మనం ఈ 4వ స్కందం నేర్చుకున్నప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ విష్ణుదూతలు వస్తారో మృత్యువు మీద కాలు పెట్టి ఆయన వెళ్ళిపోయారు అని చెప్పారు. అంతేగాని అక్కడ అతను దేహాన్ని విడిచారన్న ప్రస్తావన వాళ్ళకి చేయలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ దేహాలు ఆధ్యాత్మిక దేహాలు, వాళ్ళు మనలాగా సూక్ష్మ స్థూల శరీరాలు కలిగిన వాళ్ళు కాదు, దాన్ని అధిగమించిన స్థితి వాళ్ళది అని ఇక్కడ మనకు వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ప్రభు మనకు క్లియర్ గా చెప్పారనమాట. అది మీతో షేర్ చేసుకుందామని. ఎనీవేస్ 16వ శ్లోకంలో పృథు మహారాజు దేహాంగముల స్థితిని అనుసరించి ఇంద్రియాల్ని ఆకాశంలో, రక్తాదుల వంటి శరీర ద్రవముల్ని జలములో మిళితం చేశారు. ఆయన అంటే ఈ మన లాస్ట్ దాంట్లో చదువుకున్నట్టు దాని కంటిన్యూషన్. ఆయన అగ్నిలో మిళితం చేయడము అవన్నీ చదువుకున్నాం కదా, వాయువులో మిళితం చేయడం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ జలం లోపల, తర్వాత ఆకాశంలో ఏ రకంగా మిళితం చేశారు, తర్వాత భూమిని జలముతోనూ, జలమును అగ్నితోనూ, అగ్నిని వాయువుతోనూ, వాయువును ఆకాశంలోనూ లీనం కావించారు. ఇదేంటంటే అబ్సల్యూట్ గా అప్పుడు ఏర్పడిన పరిస్థితికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు అనమాట. మనం అప్పుడు ఎప్పుడైతే సృష్టి స్థితి జరిగిందో అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి ఏర్పడ్డాయి అని చదువుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆయన తన దేహాన్ని త్యజించినప్పుడు తన యొక్క శరీరాన్ని, తన అంగాల్ని ఎట్లా మళ్ళా ఈ రకంగా వాటిలో విలీనం చేశారనేది ఈ 16 శ్లోకాలు. 17 కూడా అదే. ఈ మొత్తం 13 నుంచి 18 శ్లోకాల దాకా పృథు మహారాజు తన దేహాన్ని ఏ రకంగా, భౌతిక శరీరాన్ని ఏ విధంగా త్యజించారనే విషయాన్ని డీల్ చేస్తుంది అనమాట. ఈ శ్లోకంలో యథాస్థానం విభాగశః ఎక్కడంటే ఫస్ట్ లైన్ లో ఆఖరి పదం ధాన్యాకాశే ద్రవంతోయే యథాస్థానం విభాగశః అన్నారనమాట. అంటే ఈ మనం ఇది ఇంతకుముందు చెప్పినట్టు 2nd canto 5th chapter ఏ రకంగా అయితే సృష్టి జరిగింది అనేది బ్రహ్మ నారదుడికి వివరించారో అప్పుడు ఆయన ఏం చేశారు, ఇంద్రియాలు సృష్టించబడ్డం, ఇంద్రియాలకు ఒక్కొక్క కంట్రోలర్ని, నియామకుడు ఉండడము, తర్వాత ఇంద్రియార్థాలు ఎట్లా ఏర్పడ్డాయి, తర్వాత భౌతిక తత్వాలు ఏ రకంగా ఏర్పడ్డాయి అనే విషయాన్ని అని బ్రహ్మదేవుడు నారదుడికి వివరించాడు. అది ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ముందు మనం అనుకున్నట్టు ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి ఏ విధంగా సృష్టించబడ్డాయి అనేది బ్రహ్మ నారదుడికి చెప్పారనమాట. ఈ రకంగా మనకు సృష్టి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు పృథు మహారాజు యొక్క జీవితాన్ని, దేహాన్ని వదిలినప్పుడు ఏ రకంగా ఆయన దేహాల్లో వివిధ భాగాన్ని వివిధ చోటుకి విలీనం చేశారనే అవగాహన రావాలంటే ముందు అసలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది కూడా తెలియాలన్నమాట మనకు. ఈ దేహం కూడా అంటే మనం ఈ భౌతిక జీవితంలో మనకు వచ్చే దేహం కూడా భగవంతుడిని అనుసరించే తయారు చేయబడింది. భగవంతుడు ఏ రకమైనటువంటి దేహాన్ని వారి వారి కర్మల బట్టి, వారి వారి
కోరికలు బట్టి ఆ దేహాన్ని ఇచ్చారు కాబట్టి ఇదంతా కూడా భగవంతుని ఇష్టానుసారంగా భగవంతుని పద్ధతి ద్వారా తయారు చేయబడింది. భగవంతుడు ఏం చేశాడంటే ఈ విషయంలో అనేక జగత్తులు ఆయన సృష్టించారనమాట. అదే రకంగా ఎట్లయితే భగవంతుడు ఈ ఆ విశ్వంలో అనేక జగత్తులు సృష్టించాడో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు కూడా ఏం చేస్తుందట అంటే ఈ స్థూల అంశాలను తీసుకొని ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే అంశాలు గ్రహిస్తే సూక్ష్మదేహాన్ని కూడా పొందుతుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భస్థ శిశువు ఇవన్నిటిని కూడా తీసుకుంటుంది అనమాట. అందుకని మనకి భాగవతం ఇచ్చే జ్ఞానం వల్ల మనం సృష్టి విధానం తెలియాలి. సృష్టి అనేది ఎలా జరిగింది, మానవ సృష్టి ఎలా జరిగింది, ఇవన్నీ తెలుసుకొని ఈ క్రియేషన్ అనేది ఒక చీప్ యాక్టివిటీ అని అనుకోకూడదు అనమాట. అది దాని గురించి సరైన అవగాహన లేకుండా ఉండే భౌతిక కల్మషత్వం అంటే ఇంప్యూరిటీస్ మన నుంచి తొలగిపోవాలి. ఆ స్థితి నుంచి మనం దాటాలి. కాబట్టి యథాస్థానం విభాగశ అనే పదాల్లో మనకు చెప్తున్నాయి అన్నమాట. యథాస్థానం అంటే యుక్తమగు స్థితి అనుసరించి, విభాగశ అవి విభజించిన విధంగా. మనం ఇక్కడ చూసాం కదా ఎట్లయితే పృథు మహారాజు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంట్లో ఏ రకంగా విలీనం చేశారు. దాన్ని బట్టి మనము దాని గురించి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఇంద్రియేషు మనస్తాని తన్మాత్రేషు యతోద్భవం భూతాది నామోన్యుత్కృష్య మహత్యాత్మని సంధదే. హరే కృష్ణ. చదవండి. చదవండి. ఇంద్రియేషు మనస్తాని తన్మాత్రేషు యథోద్భవం భూతాది నామున్యుత్కృష్య మహాత్యాత్మని సంధదే. అతడు మనస్సును ఇంద్రియములతోనూ ఇంద్రియములను ఇంద్రియార్థములతోనూ వాటి స్థానములను అనుసరించి లీనం కావించను. అహంకారమును అతడు మహాతత్వమున విలీనం కావించను. హరే కృష్ణ. అవరోహణం, ఆరోహణం. ఆరోహణం అంటే ఏంటి, అవరోహణం అంటే ఏంటి? ప్రణామ్స్ మాతాజీ. చెప్పండి. ఆరోహణం అంటేనేమో తక్కువ నుంచి ఎక్కువ మాతాజీ, అవరోహణం అంటేనేమో ఎక్కువ నుంచి తక్కువ. ఓకే, అందరు అంగీకరిస్తారా? దానికి ఇంకెవరైనా వేరు భిన్నంగా చెప్తారా? అవరోహణం అంటే ఎక్కువ నుంచి తక్కువ మాతాజీ. అదే మాట చెప్పారు. ఇక్కడ మాతాజీ ఇప్పుడు పైనుంచి కిందికి అన్నట్టు మాతాజీ, అంటే ఆకాశము వాయువు అట్లా, ఇక్కడ భూమి నుంచి అట్లా అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఇది ఉల్టా వెళ్తుంది అనమాట. ఆ ఒక సృష్టిలో ఏమేమి జరిగినా అన్ని మనకు క్రమం చెప్పినప్పుడు, ఇప్పుడు ఆయన దేహాన్ని ఆయన త్యజించినప్పుడు మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో వెళ్తున్నారు అనమాట. శ్రీ మాతాజీ మీరు చెప్పబోయారు. హరే కృష్ణ మాతాజీ. ఏం లేదు, ఆరోహణ అవరోహణ అంటే గుర్తు పెట్టుకోవడానికి మాకు మెట్లు ఎక్కడం కిందకి దిగడం అన్న ఇది మాకు గుర్తుగా చెప్పారనమాట. అవును, ఆరోహణం నుంచి పైకి ఎక్కడం, పైనుంచి కిందకి దిగడం. అవరోహణం అంటే పైనుంచి కింది దిగడం, అంతేనా? హరే కృష్ణ. ఎందుకంటే కొన్నిసార్లు చాలా తెలిసి కూడా మనం కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటాం. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే మనకు రసరాణి మాతాజీ క్రియేషన్ గురించి చెప్పారో అది ఏంటంటే పైనుంచి కిందికి వచ్చింది. కానీ ఇప్పుడు మనం పోతుంది అంటే కింది నుంచి పైకి చేరుకోవడం. ఆ విషయాల గురించి చర్చించడం జరిగింది. అహంకారం సంబంధించినంత వరకు మహత్తత్వం 2 భాగాలుగా విభజించబడింది. దాంట్లో ఒకటి ఏంటంటే తమోగుణ ప్రభావం ఎక్కువ ఉంటుంది, రెండవదేమో సత్వగుణం. ఈ తమోగుణము రజోగుణాలు కలిసి ఉంటుంది అనమాట ఒక భాగం. అయితే తమోగుణం చే క్షోభం వల్ల పంచభూతాలు సృష్టించబడ్డాయి. రజోగుణము చే క్షోభం వల్ల మనసు తయారైంది. రజోగుణం వల్ల మనసు తయారైంది. ఇక సత్వగుణ క్షోభం వల్ల మిథ్యాహంకారం. అవి అప్పుడు ఆ స్థితిలో అవి లేవు కాబట్టి వాటి యొక్క షార్టేజ్ తోటి క్షోభం అంటే అంతే కదా, దాంతో ఇవి తయారైనవి చెప్తున్నారు అనమాట. సత్వగుణ క్షోభం వల్ల మిథ్యాహంకారము. మిథ్యాహంకారం నేను ఒకసారి ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చినప్పుడు మిథ్యాహంకారము అహంకారానికి మధ్య భేదం ఏంటి అని అడిగనమాట. మరి ఎందుకంటే మనం ఈ చెప్పుకున్నప్పుడు ఫాల్స్ ఈగో అని చెప్తాం కదా, మరి అసలు ఈగో ఏంటి? మనం సామాన్యంగా అంటే వీడికి ఈగో ఎక్కువ అనుకుంటాం.
కానీ మనము వ్యవహారంలో వాడక చేసే పదము డిఫరెంట్. ఈగో అంటే అసలు ఏంటంటే ఈ నిజమైనటువంటి అవగాహన ఏంటి అంటే, నిజమైన అహంకారం ఏంటంటే, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను, నేను భగవంతుని యొక్క దాసుడను అనేది నిజమైన అహంకారం. ఫాల్స్ ఈగో అంటే నేను దేహాన్ని, అక్కడ ఆత్మ గురించి ఇంపార్టెన్స్ ఉండదు, నేను దేహాన్ని అన్న దేహాత్మ భావన ఉంటుందే అది ఫాల్స్ ఈగో అవుతుంది అనమాట, విద్యాహంకారం. ఈ మనలో ఉండే మనసుకు ఒక అధిష్టాన దేవత ఉంటారు కదా. ఈ రకంగా ఏంటంటే ఇవన్నీ మనం ముందు నేర్చుకున్నాం. ఈ రకంగా అధిష్టాన దేవతతో నియంత్రింపబడే మనసు ఏమంటుందంటే ఇంద్రియాలతోటి కలుస్తుంది అనమాట. ఇంద్రియాలేంటి, ఇంద్రియార్థాల మీదకి పెడుతుంది. ఇంద్రియార్థాలు మనకు ఏంటి అంటే రూపము, రుచి, గంధ, స్పర్శాదులు, ఇవి ఇంద్రియార్థాలు అన్నమాట. వీటన్నిటికీ ఏంటి మూలము, రూట్ కాజ్ ఏంటి అంటే శబ్దము అట. ఇంద్రియాలచే మనసు ఆకర్షితం కాగా ఇంద్రియార్థములచే ఇంద్రియాలు ఆకర్షితమయ్యి అవన్నీ ఏంటంటే ఆకాశంలో విలీనమవుతాడు. ఎంత కాంప్లికేటెడ్గా ఉంది కదా సృష్టి. కార్యకారణాలు ఒకదాన్నొకటి అనుసరించినట్టుగా ఈ సృష్టి రచన కావించబడింది. కార్యాన్ని మూల కారణంతో అనుసంధానం చేయటే విలీన విధానం. అంటే మూల కారణం అంటే ఎవరు? సర్వకార కారణం ఎవరు? భగవంతుడు కదా. మళ్ళా మనం బ్యాక్ టు గాడ్ హెడ్కి వెళ్ళాలి అంటే ఇదంతా తెలుసుకోవాల్సింది మనం. ఈ భౌతిక జగత్తు చర్మ కారణం మహత్తత్వం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మహతత్వం నుంచి ఇవన్నీ ఏర్పడ్డాయి కదా. కనుక క్రమంగా ప్రతీదీ పరిసమాప్తి కావింపబడి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాయి? మహత్తత్వంలో విలీనం అవుతాయి అన్నమాట. ఇదేంటంటే మనకు చూసేందుకు ఇది శూన్యవాదము, శూన్యంలో మెర్జి అయినట్టుగా అనిపించినప్పటికీ కూడా మనం మనస్సుని, మన భావనలను శుద్ధిపరిచే విధానము అని చెప్తున్నారు. ఒక్కసారి అంటే మరి సెకండ్ క్యాంటో చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారో లేదో నేను ఆ చిన్న టేబుల్ ఒక్కసారి చదువుతాను నేను. ఇది మనకు 21 నుంచి 35 శ్లోకాల దానికి వస్తుంది. మహావిష్ణువు ఆయన ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క దృక్కుల్ని ప్రసరింపజేస్తారో అప్పుడు ఈ కాలము తర్వాత స్వభావం వల్ల ఈ భౌతిక ప్రకృతి ఏర్పడుతుంది అనమాట. దాన్ని ప్రధాన అంటారు. అప్పుడు ఆ ప్రధాన స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ 3 గుణాలు ఇంకా అవి యాక్టివ్ స్టేజ్లో లేవు, పాసివ్గా ఉన్నాయన్నమాట. అన్ని కలిసిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే మహత్తత్వాలకు ఎంటర్ అవుతుందో, మహత్తత్వాలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2, ఒకటి రజోగుణము, ఒకటేమో సత్వగుణం ఉంటుంది. దీంట్లో అహంకారం వస్తుంది. అహంకారం ఏంటి అంటే మెయిన్గా మన తమో గుణం యొక్క ఆధిపత్యంతో అహంకారం అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు వీటన్నిటి వల్ల సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు యాక్టివ్ అయిపోతాయి అనమాట. అప్పుడు అవి క్రియాశీలను పొందుతాయి అన్నమాట. అప్పుడు ఈ కర్త, కారణ, కార్య అనే 3 అంశాల వల్ల ఈ ఆదిదైవ, ఆధ్యాత్మిక, ఆదిభూత అనే విషయాలు వెలుగులోకి వస్తాయి అన్నమాట. ఈ ఆదిదైవ అంటే ఏంటి అంటే మనసు, తర్వాత 10 ఇంద్రియాలకు ఎవరైతే అధిష్టాన దేవతలు ఉంటారో వాళ్ళు, తర్వాత ప్రాణము, తర్వాత 10 ఇంద్రియాలు, బుద్ధి, అది మళ్ళా ఆదిభూత అంటే తన్మాత్రాల 5 మూలకాలు. ఇంత కాంప్లికేటెడ్గా ఉంది. అక్కడి నుంచి కిందికి వస్తే మరి ఈ 10 సెన్స్లు అధిష్టాన దేవతలు ఎవరు? ఆ ఇంద్రియాలకు అంటే చెవులకు దిగ్దేవతలు, కళ్ళకు సూర్యుడు, శరీరానికి గుర్తున్నాయి ఎవరికన్నా? శరీరానికి ఎవరు? అధిష్టాన దేవతలు. ముక్కు అశ్విని కుమారుడు, శరీరానికి వాయువు, నాలుకకు వరుణుడు, చేతులకు ఇంద్రుడు, మన యొక్క వాక్ శక్తికి అగ్నిదేవుడు, తర్వాత ఈ బుధ మార్గానికి మిత్రుడు, తర్వాత మర్మాంగాలకు ప్రజాపతి. ఈ రకంగా అధిష్టాన దేవతలు ఉంటారు అని చెప్పారు. మరి పంచ తన్మాత్రలకు తర్వాత ఈ మూలకాలు ఏంటి అంటే ధ్వనికి ఆకాశం కదా, తర్వాత టచ్కు వాయువు, ఒక ఆకారానికి ఫైర్, తర్వాత రుచికి
నీళ్లు వాసనకు అర్థం. ఈ రకంగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి అన్నమాట. 22, 23 ఈ మూలకాలన్నీ కలిసి ఏమిటవి అంటే మహతత్వ, అహంకార, 5 తన్మాత్రాలు, 5 ఈ గ్రాస్ ఎలిమెంట్స్ అంటే సూక్ష్మ తత్వాలు, తర్వాత 11 ఇంద్రియాలు, ఇవన్నీ కలవకుండా ఉంటాయి. మిక్స్డ్ స్టేజ్ కాదు, కలిసి ఉండవు, కలవని స్థితిలో ఉంటాయి. అవన్నీ భగవంతుని యొక్క శక్తి ద్వారా కలిసి అక్కడి నుంచి అవి మెల్లగా రూపాన్ని తీసుకుంటాయి అన్నమాట. ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది. అందుకని మనకేంటంటే ఒక్కసారి టైం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి 2వ క్యాంటోలో 5వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఇక్కడ రివర్స్ గా వెళ్ళారనమాట. పృథు మహారాజు ఆయన దేహాన్ని వదిలినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని మనకి రివర్స్ డైరెక్షన్ లో చెప్పారనమాట. అయితే ఇవన్నీ చేయాలి అంటే మనకు శ్రీల ప్రభుపాద ఏం చెప్తున్నారు అంటే మనకి ఇవన్నీ తెలియదు, మనకు కష్టం, ఇవన్నీ కష్టం. కాబట్టి మనం ముందు అసలు ఆ శుద్ధ తత్వానికి చేరాలి అంటే మన మనసులో ఉండే మలినాలన్నీ నశించబడాలి. భౌతికత్వం అనే కల్మషం, పెద్ద కల్మషం, దాని నుంచి మనం విడపడాలి. దీనికి ఏం చేయాలి అంటే భగవన్ నామాన్ని స్మరించాలి. ఎప్పుడైతే భగవన్ నామాన్ని స్మరిస్తామో చేతో దర్పణ మార్చనం భౌమ ధావాగ్ నిర్వాపణం. భగవన్ నామాన్ని ఎప్పుడు నిరంతరం స్మరించడం వల్ల ఈ మనసులో ఉండే మురికి చేతో దర్పణం, అది మురికిలు కడిగేసి ఒక అద్దంలాగా అవుతుందన్నమాట. అందుకని ఇంత సింపుల్ గా, ఇంత కాంప్లికేటెడ్ గా ఋతుమహారాజు చేసిన విధానాన్ని సులభంగా మనం ఎట్లా పొందొచ్చు అంటే నామోచ్చారణ ద్వారా పొందొచ్చు. అందుకే శ్రీల ప్రభుపాద అంటున్నారు, సంకీర్తన విధానం చే భౌతిక కల్మషం అంతయు ఎప్పుడైతే తొలగపడుతుందో అప్పుడు మనకి ఏంటంటే కోరికలు, ఇంద్రియపరమైన కోరికలు, భౌతికపరమైన కోరికలు, ఏదో ఫలాన్ని ఆశించి మనం కర్మ చేయాలనే కోరికలు అవన్నీ నశించి అప్పుడు ఏంటంటే మన మనసు ప్రశాంతంగా అవుతుంది. కాబట్టి ఇంత మనకు వివరించినప్పటికీ శిలా ప్రభుపాద కంక్లూజన్లు ఏం చెప్పారంటే ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనం ఆ రకంగా యోగ విద్యలో నైపుణ్యత లేకున్నప్పటికీ కూడా చైతన్య మహాప్రభు అతి కరుణతో మనకు చెప్పినటువంటి ఈ నామోచ్చారణ మహామంత్రాన్ని కనుక ఉచ్చరిస్తే మనము తొందరగా ఈ భౌతిక కల్మషాల నుంచి బయటపడతాము అని చెప్తున్నారు అనమాట. ఎట్లయితే భౌతిక జీవనం ఒక ఆరంభము, భౌతిక ధ్వని ఉన్నట్టు మనం ఆధ్యాత్మిక జీవితంలో మనకేంటంటే ఆరంభము భగవత్ నామాన్ని, ఆధ్యాత్మిక నామాన్ని మనం జపించాలి అని శ్రీల ప్రభుపాద చెప్తారనమాట. 18th శ్లోకంలో తం సర్వగుణ విన్యాసం జీవే మాయామయేన్యథాత్ తం చానుషయమాత్మస్థం అసావనుషయీ పుమాన్ జ్ఞాన వైరాగ్య వీర్యేణ స్వరూపస్థో జహాత్ ప్రభుః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రతి దానికి 2-3 పేజీల పర్పోటి చర్చల ప్రభుపాద ఇన్ని చెప్పి మళ్ళీ చివరికి ఆయన మనకి ఏం చెప్తున్నారు, అవన్నీ చూసి భయపడిపోతామని. ఇవన్నీ అక్కర్లేదు. ఈ కలికాలంలో మన చైతన్య మహాప్రభు మనకు సూచించినటువంటి నామాన్ని గనక మనం జపిస్తే, ఆ నామ ప్రభుని గనక ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా మనం సులభంగా పొందొచ్చు అని చెప్తున్నారు. చదవండి మరి సార్. హరే కృష్ణ మాతాజీ. తం సర్వగుణ విన్యాసం జీవే మాయామయన్యధాత్ తం చానుశయమాత్మస్థ మసావనుసయీ పుమాన్ జ్ఞాన వైరాగ్య వీర్యేణ స్వరూపస్థో జహాత్మ స్వరూపస్థో జహాత్ ప్రభుః. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. పిదప పృథువు జీవుని సమస్త ఉపాధిని మాయాశక్తికి పరమనియామకుడైన వాని యందు అర్పణం కావించెను. ఏ ఉపాధి వలన జీవుడు బంధితుడగునో అద్దాను నుండి బయటపడి అతడి జ్ఞాన వైరాగ్యముల చేతను భక్తి యోగపు ఆధ్యాత్మిక బలము చేతను ముక్తుడయ్యను. ఈ రీతిని కృష్ణ భక్తి భావనాయుత నిజస్థితిలో నెలకొని అతడు ప్రభువుగా ఇంద్రియ నియామకుడు దేహత్యాగము చేసను. హరే కృష్ణ మాతాజీ. పెద్దగా ఉంది సార్, పాయింట్ తగ్గించేవారు అసలు అని. ఎందుకంటే పూర్తి రావట్లేదా? ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే
ఏ రకంగా ఆయనే తన అన్ని ఉపాధుల్ని త్యజించి ఏ రకంగా భగవంతుడికి అర్పణం చేశారు అన్న విషయాన్ని చూపిస్తున్నారు. ఎందుకు ఆ ఉపాధుల గురించి ప్రస్తావించిందంటే, ఉపాధి అనేది ఏంటంటే మన జీవుని బంధిస్తుంది. అందుకని సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తియుక్తం. ఈ ఉపాధులు అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ లో డిజిగ్నేషన్స్ అంటారు. నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను ధనవంతుడిని, నేను పేదవాడిని, నేను చదువుకున్నవాడిని, నేను చదువుకో ఈ రకంగా మన ఒక భౌతిక అర్హతల్ని మనకు ఒక అస్తిత్వాన్ని చెప్పుకుంటామే, అది ఉపాధి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనల్ని బంధిస్తాయి. నేను నాది, నేను గొప్ప, ఈ భావనలను ఎందుకు వస్తాయంటే ఉపాధి అవస్థలో మనం ఉంటాం కాబట్టి. అందుకని దాని నుంచి బయటపడేటువంటి పృథు మహారాజు యొక్క స్థితి ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆయన ఇట్లా ఏం చేశారు, ఆయనే జ్ఞాన వైరాగ్యాల చేతను భక్తి యోగం వల్ల పొందినటువంటి ఆధ్యాత్మిక బలం చేతను అతను ముక్తుడయ్యాడు. అంటే ఉపాధులను ఆయన ఎట్లా జయించగలిగాడంటే జ్ఞాన వైరాగ్యాలు, భక్తి ద్వారా ఉంటే ఆధ్యాత్మిక బలం, వీటి వల్ల ఉపాధుల నుంచి అతను విముక్తి చెందారనమాట. ఈ రకంగా కృష్ణ భక్తి భావనాయుత నిజ స్థితిలో ఎప్పుడైతే కృష్ణ భగవానుడే సర్వము, ఆయనే మన నియామకుడు, ఆయనే పాలకుడు, ఆయన్ని సేవించాలి అన్న భావన, భక్తి భావన ఎప్పుడైతే వస్తుందో అది మన యొక్క నిజ స్థితి అని అనేక సార్లు చెప్పుకున్నాం. జీవేర నిత్య స్వరూపే కృష్ణేర, కరెక్ట్ చెప్తున్నానా? భగవంతుడికి నిత్యదాసుని అని తెలుసుకోవడమే అది మన నిజస్థితి. ఆ నిజస్థితిని తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇంకొక టైటిల్ ఏమి ఇచ్చారంటే పృథు మహారాజుకి ప్రభువుగా అని చెప్పారనమాట. అతను ఇంద్రియాల మీద అతనికి సరి అయినటువంటి సంయమనం, ఇంద్రియాలని ఏమంటారు అధీనంలో తీసుకునే శక్తి అతనికి ఉంది కాబట్టి అతను దేహత్యాగం చేశాడు అని చెప్తున్నారు అనమాట. అయితే భగవంతుడే ఈ మొత్తం ఈ భౌతిక శక్తిని సృష్టించిన వాడు, ఆ విషయం మనకు తెలుసు. తర్వాత ఆయన యొక్క అనేక లీలల వల్లనే ఆయన పరమ పురుషుడు అని అందరూ భక్తులు, గొప్ప గొప్ప ముక్త పురుషులందరూ ఆయన్ని కీర్తిస్తుంటారనమాట. ఆయన యొక్క ఇష్టం వల్ల మనం ఎందుకు ఈ బంధాల్లో చిక్కుకుంటున్నాము, ఈ మాయలో ఎందుకు అధీనం అవుతున్నాము అంటే అది భగవంతుని యొక్క అరేంజ్మెంట్, భగవంతుని యొక్క ఇష్టం కారణంగానే, ఆయన ఇచ్చ కారణంగానే ఇటువంటి స్థితిలో మనం ఉంటామట. ఎందుకు ఉంటాము అంటే 18th చాప్టర్ లో భగవంతుడు చెప్తున్నాడు, ఈశ్వర సర్వభూతాన హృదయేషేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క బద్ధ జీవిలో, కండిషన్ సోల్స్, మనం ప్రతి బద్ధ జీవిలో కూడా భగవంతుడు మన హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన నివాస స్థానం ఏంటంటే మన హృదయం. ఆయన యొక్క ఇష్టానుసారమే జీవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చేసేందుకు వివిధ దేహాల్లో అతనికి అవకాశం లభిస్తుంది. అంటే ఎందుకు అట్లా లభిస్తుంది అంటే ఒకటేమో ఇక్కడ మనకేం చెప్తున్నారు, భగవంతుని యొక్క ఇచ్చ వలన. భగవంతుని ఇచ్చే కాక ఒక జీవికి తను ఆనందించాలను, తన ఆధిపత్యం చెలాయించాలో అన్న కోరిక ఉండడం వల్లే దానికి ఆ కోరిక తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన మన మనసులో నివసిస్తున్నారు, మన ఆలోచనలు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి మన ఇచ్చను తీర్చుకునేందుకు తగిన అవకాశాన్ని ఒక ప్రియమైన తండ్రి పిల్లల యొక్క కోరికలు తీర్చేందుకు ఏ రకంగా వాళ్లకు తగినటువంటి పరిస్థితులు కల్పిస్తాడో ఆ రకంగా భగవంతుడు వీళ్ళకి ఈ దేహాన్ని ఇచ్చి ఆ దేహాన్ని నడుపుకునే శక్తిని వాళ్ళు ఇస్తున్నారు అనమాట. అందుకే యంత్రారూఢాన్ని మాయ అన్నారు. ఇక్కడ జీవుడు భగవంతుడు ఇద్దరు కూడా భౌతిక శక్తిలో నిల్చున్నప్పటికీ ఇక్కడ ఏంటంటే వేరు దేహాలను వసికే స్థితి భగవంతుడికి ఉంది. మన యొక్క గతి విధానాన్ని భగవంతుడే నిర్దేశిస్తుంటాడు. ఆయన నిర్దేశించబట్టే ఒక జీవి, ఒక ఆత్మ అనేక యోనుల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇట్లా వివిధ యోనుల్లో ఎందుకు ప్రయాణం చేస్తుంది అంటే కామ్య కర్మ ఫలాలకు కారణంగానే వివిధ పరిస్థితుల్లో అది బందీ అయి ఉంటుంది అనమాట. దానివల్లనే ఈ దేహం నుంచి, దేహ భావం నుంచి బయటపడకుండా మన యొక్క కోరికల వల్ల అనుభవించాలన్న ఆశ వల్లనే మనకు భగవంతుడి అవకాశాన్ని
ఇస్తున్నాడు అనమాట. కానీ మరి ఆశ ఎప్పుడు తగ్గిపోవాలి అంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆధ్యాత్మిక జీవనం వల్ల మనం బలం తెచ్చుకున్నాం అనుకోండి, ఆ జ్ఞానం వచ్చినప్పుడు భౌతిక కోరికల మీద ఆసక్తి మెల్లగా తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఈ పృథు మహారాజు లాగా ఈ భౌతిక కోరికలన్నిటినీ త్యాగం చేసినప్పటికీ పృథు మహారాజు ఎంతో ఆధ్యాత్మిక శక్తివంతుడైనప్పుడు ఏం చేశాడంటే, తన ఇంద్రియాలకు తన ప్రభు. సామాన్యంగా మనం ఏంటి, వాళ్ళు గోస్వాములు అంటే ఇంద్రియాలని జయించిన వాళ్ళు, మనం గోదాసులం, మన ఇంద్రియాలకు మనము బానిసలుగా అవుతాం కదా. ఇక్కడ పృథు మహారాజు ఆధ్యాత్మిక బలం వల్ల ఇంద్రియాలని జయించి భౌతిక కోరికల్ని త్యజించి ఆయన ప్రభు అయ్యారు అని చెప్తున్నారు అనమాట. అంటే అతని మీద ఎటువంటి మాయా ప్రభావం, నియంత్రణ అనేది లేదు. ఎప్పుడు ఈ మనకు మాయా ప్రభావం ఉంటుంది అంటే, మనం కోరికలకు ఎప్పుడైతే లొంగిపోతామో, భౌతిక కోరికల నుంచి బయటికి రాలేకపోతామో, వాటిని త్యజించలేకపోతామో, అప్పుడు మాయాశక్తి మన మీద ఉంటుంది. కానీ ఇక్కడ పృథు మహారాజు వాటన్నిటిని జయించారు కాబట్టి ప్రభు అని పిలుస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ భగవంతుడు భక్తుడుగా పృథు మహారాజు ప్రదర్శించింది ఏంటంటే, నేను నిత్య కృష్ణదాసుని స్వరూపస్థ అని ఈ పదం చెప్తారు అనమాట ఈ శ్లోకంలో. అంటే అతను తన ఇక్కడ చూడండి, నిజస్థితిలో నెలకొని, తన నిజస్థితి ఏంటంటే కృష్ణుడికి నిత్యదాసుడు అన్న భావన తెలుసుకుందనమాట. అది మనం కూడా మన స్వరూపం, జీవస్వరూపం తెలుసుకోవాలంటే నేను స్వతంత్రుని కాదు, నేను కృష్ణుని యొక్క దాసుడిని అని తెలుసుకోవాలన్నమాట. ఈ అవగాహన ఎవరికైతే లభిస్తుందో వాళ్ళకు స్వరూపోలబ్ధి లభిస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది అది అంటే, భగవంతునితో భక్తి యోగంతో మనం ఎప్పుడైతే సంబంధాన్ని పెంచుకుంటామో, ఆ భక్తి యోగాన్ని మనం శ్రద్ధగా నిర్వహిస్తుంటామో, మెల్లగా ఏంటంటే భగవంతుడికి మనకు మధ్య నుండే సంబంధం, రిలేషన్షిప్ మనకు అర్థమవుతుంది అనమాట. ఇది ఆధ్యాత్మిక స్థితిలో అన్నిట్లో ఉత్తమమైన స్థానం అనమాట. అప్పుడు ఏంటంటే ఈ భక్తుడు కొన్నిసార్లు ఏంటంటే మనం చెప్పుకుంటాం కదా, 5 రకాల రాసులు, రసాలు, దాస్య, తర్వాత సఖ్య, తర్వాత శాంత అండ్ వాత్సల్య రస, అన్నిట్లో ఎక్కువ మాధుర్య రస. ఈ రకాలైనటువంటి రసాలు మనకి ఎట్లొస్తుంది అంటే, భగవంతునితో మనకున్నటువంటి సంబంధాన్ని మనము ఎప్పుడు పూర్తి అవగాహన చేసుకుంటాం, అప్పుడు వివిధ రసాలకు మనము అర్హులమవుతాం అనమాట. అయితే ఈ పృథు మహారాజు ఏంటంటే, ఆయన ఈ స్వరూప స్థితి బాగా తెలుసుకున్నాడు, తన యొక్క నిజస్థితి తెలుసుకున్నాడు. కాబట్టి వైకుంఠం నుంచి ఎప్పుడైతే అతను ఈ భౌతిక దేహాన్ని వదులుతాడో, వైకుంఠం నుంచి ఆయన కోసం రథం వస్తుంది అనమాట. రథం వచ్చి ఈ ప్రపంచాన్ని ఆయన వదులుతాడు. దాని గురించి మనకు నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారనమాట. ఈ దీంట్లో శిలా ప్రభుపాద ఈ ప్రభు అన్న నామం గురించి ఎక్కువ చెప్పారు. మనకు ఇస్కాన్ లో కూడా మనం సామాన్యంగా మగవాళ్లను ప్రభుని ఉచ్చరిస్తాం. ఇక్కడ మనం ఎందుకు ప్రభుని ఉచ్చరిస్తాం అంటే, యువతలి వ్యక్తిని ఉన్నత స్థానంలో పెట్టి నేను దాసుడను అన్న వినయమైనటువంటి భావం. ఇక్కడ అది కృత్రిమంగా అయినా కూడా నేను నీకంటే అల్పుడను, నీకంటే తక్కువ వాణ్ణి అని ఆ స్థానాన్ని గ్రహించుకోవడం అనమాట. కానీ ఇక్కడేం చెప్తున్నారు అంటే, ఎవరైతే ఆత్మానుభూతి తెలుసుకుంటారో, వాళ్ళ నిజస్థితి తెలుసుకుంటారో వాళ్ళు ప్రభువు అంటారనమాట. అందుకని ప్రభుపాద గురించి చెప్తాం కదా, మన ప్రభుపాద అంటే భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అని చెప్తాం కదా. గౌడీయ మఠంలో వాళ్ళే అంటారు భక్తి సిద్ధాంత సరస్వతియే ప్రభుపాద, వేరే ప్రభుపాద లేరంటారు. ఏదైనా ప్రభుపాద అంటే అర్థం ఏంటి అంటే, వాళ్లకు ఆత్మదర్శులైన వాళ్ళు, పరిపూర్ణమైన ఆత్మదర్శనం కాదు అయిన వాళ్ళు భగవంతుడితో సమానం కాబట్టి వాళ్ళను భగవంతుని స్థానంతో సమానంగా చెప్పి ప్రభుపాద అని చెప్తారనమాట. ఇక్కడ శిల ప్రభుపాద ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ప్రభుపాద అనే పదము గురుదేవునికి ప్రభుస్థానము లేదా దేవదేవుని స్థానము ఒసకబడిందని సూచించను. ఎందుకంటే ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ భగవంతుడి తరఫున అతను పనిచేస్తున్నారు కాబట్టి, ఇంద్రియాలని గ్రహించుకున్నవాడు కాబట్టి ప్రభువు అంటున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి గురువుగా ఉండాలి అంటే, అతను ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. ఇదే విషయాన్ని మనకు
భక్తి దాన్ని ఏమంటారు, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఉపదేశామృతాలు చెప్తారనమాట. దాంట్లో ఏం చెప్పారంటే వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్యో విషహేత ధీర సర్వామపి మాన్ పృథివీం చ శిక్షాత్. ఎన్ని రకాల నిగ్రహాలు ఉండాలి, మాట్లాడాలనేది, తర్వాత మనసు కోరుకునే వైపరీత్యమైన కోరికలు, తర్వాత కోపం రావడము, తర్వాత ఏదో తిని ఆనందపడాలని నాలుక చేసే హంగామాను జయించగలగడము, తర్వాత ఆకలిని వాటిని జయించడము, తర్వాత ఈ ఇంద్రియ భోగాల కోసం మనసు దేహము ఆరాట పడకుండా జయించడం, ఇవన్నీ చేయగలిగిన వాడే గురు స్థానంలోకి వస్తాడు. అటువంటి వాడే శిష్యుల్ని చేసుకునే స్థితిలో ఉంటాడు. ఎవరికైతే ఈ రకమైనటువంటి నియంత్రణ లేదో ఇంద్రియాల మీద, అటువంటి వాడు గురువుగా ఉండే అవకాశాలు తక్కువ. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఫాల్ డౌన్ అవుతారు. చూస్తుంటాం కదా, ఎంతోమంది సన్యాసులు తిరిగి మళ్ళా మామూలు స్థితికి ఎందుకు వస్తున్నారంటే ఈ రకమైన ఆ పరిస్థితిని వాళ్ళు కంటిన్యూ చేయలేక ఎక్కడో అక్కడ ఇంద్రియ చాపల్యానికి లోను పడ్డంత వల్ల వాళ్ళు ఆ స్థానం నుంచి కిందికి పడిపోతారు. ఎవరైతే ప్రామాణికంగా శాస్త్రాలు భగవంతుడు చెప్పాడో అటువంటి వాడు గురుదేవుడు. అందుకని గురువుని ఆశ్రయించి తద్వారా భగవంతుని పొందొచ్చు. మన రోజు పొద్దున చదువుకునేది ఏంటి, మంగళారతి టైం ఏం చదువుతాం మనము? హరే కృష్ణ మాతాజీలు. దరిద్రేణ సమస్త గురు అష్టకం. డైరెక్ట్ గా భగవంతుని ప్రార్థన చేయట్లేదు మనం, అక్కడ గురువుని ప్రార్థన చేస్తున్నాం. ఫస్ట్ టైం మా ఇంట్లో హారతి అయినప్పుడు వచ్చిన వాళ్ళు, మీరేంటి దేవుణ్ణి పూజించకుండా గురువు గురువు అని చదువుతారు ఏంటని. ఎందుకు అంటే ఆ గురువు భగవంతుడికి ఆంతరంగిక సేవకుడు కాబట్టి ఆయన్ని భగవంతుడితో సమానంగా పూజించాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. అందుకని పృథు మహారాజును కూడా ఇక్కడ ప్రభువు అని ఉచ్చరిస్తున్నారనమాట. అయితే మరి భగవంతుడు అవతారం కదా, శక్త్యావేశ అవతారం పృథువు. మరి ఆయన ఎందుకు ప్రభువు అని అంటున్నారు? ఆయన ఎందుకు ఈ నియమ నిబంధనలను ఎందుకు పాటించాలి? ఆయన స్వతంత్రుడు కదా అంటే మళ్ళా ఎందుకు చెప్పారంటే భగవంతుని ఇచ్ఛానుసారణము ఒక ధర్మాన్ని నిర్వర్తించేందుకు ఒక రాజుగా ఆయన ఈ భూమి మీద అవతరించినప్పుడు ఏ రకంగా వాళ్ళ విధి నిర్వహణ చేయాలి అని ప్రజలకు బోధించాల్సిన, మార్గదర్శకం చేయాల్సిన బాధ్యత అక్కడ భగవంతుని యొక్క శక్తి ఆవేశమైన పృథువు మీద ఉంది. కాబట్టి అందరికీ తెలిసేందుకు ఆయన ఈ రకంగా ప్రవర్తించారంట. నియమ నిబంధనలు పాటించారు, తర్వాత ఇంద్రియాలను జయించారు, తర్వాత భక్తి భావనలో లీనమైపోయి తన నిజస్థితిని తెలుసుకున్నారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే ప్రజలకు ఆదర్శమానంగా ఉండేటందుకు, వాళ్ళని సరైన విధానంలో నడిపేందుకు పృథువు భగవంతుని అవతారమైన ఆ రకంగా ప్రవర్తించారు అన్నమాట. దీనికి చక్కటి ఉదాహరణ శిలా ప్రభుపాదం ఇచ్చారంటే చైతన్య మహాప్రభు భగవంతుడే అయినప్పటికీ కూడా భక్తావతారంగా వచ్చినందుకు ఒక భక్తుడు భగవంతుని ఏ రకంగా సేవించాలి, ఒక భక్తుడి యొక్క మనోస్థితి ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ ఆయనే మనకు ఆయన యొక్క ప్రవర్తన ద్వారా, శిక్షాష్టకం ద్వారా మనకు ఆయన మార్గదర్శకం చేశారనమాట. చేసి తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణ అమానిన మానదేన కీర్తనీయాసహరి. అంటే ఒక భక్తుడు అనేవాడు ఏ రకంగా ఉండాలి అంటే తృణాదపి ఏంటది, సునీచేవ, తనను తను చాలా హీనంగా భావించుకోవాలి. తర్వాత ఒక వృక్షానికి ఉండే సహనాన్ని అతను సహనం భావంతో పెట్టుకోవాలి. అంటే వేరే వాడితోటి వ్యవహరిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం చాలా సహనంగా ఉండాల్సి వస్తుంది. మనం విసుక్కొని కోపించుకొని వాళ్ళ మీద కొంచెం రూడ్గా ప్రవర్తిస్తే నువ్వు ఒక భక్తుడిని నువ్వు తయారు చేయలేవు. అటువంటి లక్షణాలు ఒక భక్తుడికి ఉండాలని చెప్పి తృణాదపి సునీచేవ తరోరివ సహిష్ణ అమానినా మానదేనా. నాకు హరే కృష్ణ చెప్పలేదు, నాకు నమస్కారం పెట్టలేదు, నేను పెద్దదాని ఏజ్ లో, నేను చాలా సీనియర్ని, ఆ భావనలన్నీ పక్క పెట్టాలి. వాడు మనల్ని అవమానించినా మన గౌరవించిన రెండు కూడా మన దేహానికి చెందింది కాదు అన్న భావనలు ఉండి అప్పుడు కీర్తనీయ సదాహరి, ఎప్పుడు భగవంతుడి నామాన్నే స్మరించాలి. అంటే ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే భగవన్నామ స్మరణ సులభం అవుతుంది. మిగతా ఈ ఉపాధులన్నీ ఉంటే అప్పుడు మనకు భగవన్నామ స్మరణ
నిన్న తన మాతాజీ అన్నట్టు ఆ శుద్ధ నామం మనకు రాదనమాట. వాడు నాకు గౌరవం లేదు, వీడు నన్ను అవమానించాడు, చూసుకుంటా వాడి పని. అటువంటి భావన నుండి మనం చాంటింగ్ చేస్తున్నా కూడా దాంట్లో ఆ శుద్ధమైనటువంటి ఆ భావన లేనందువల్ల మనది ఏమంటారు ఆ చాంటింగ్ స్వచ్ఛంగా కాదనమాట. తర్వాత లాస్ట్ ఇంకేం చెప్పారంటే ఎప్పుడైతే జీవుడు మాయా కలాపాలన్నిటినీ త్యజించి భక్తి యోగాన్ని నిర్వహించే స్థితికి వస్తే అప్పుడు అతనికి ఈ మోక్షం అనేది వస్తుంది. ఎందుకంటే అది నిజమైన స్వరూపం కాబట్టి, భగవంతుని సేవించడమే మన నిజస్థితి కాబట్టి ఆ స్థితికి మనం వస్తే, ఆ స్థితి ఎప్పుడు వస్తుంది మనకు? ఈ మాయ యొక్క కార్యకలాపాలన్నీ త్యజించి మాయా యొక్క ప్రభావం నుంచి బయటపడితే, భక్తి యోగాన్ని మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో స్థిరంగా, అప్పుడు మనము ఈ స్వరూపస్థ అంటే మన సంపూర్ణమైన మోక్షం మనకు లభిస్తుంది అని శిలా ప్రభుపాద చెప్పారు. సో ఈ శ్లోకాల్లో మనకు బాగా చెప్పింది ఏంటంటే భగవంతునితో భక్తుని యొక్క సంబంధం ఎలా ఉండాలి, తర్వాత ఋతు మహారాజు శక్తి ఆవేశ అవతారమైనప్పటికీ ఆయన ఎందుకు అలా ప్రవర్తించారు, తర్వాత ఎప్పుడైతే అతని ఇచ్ఛానుసారం మరణాన్ని కోరుకున్నప్పుడు ఆయన యొక్క వివిధ స్థితిని ఏ రకంగా మళ్ళా వాయువుతో, జలంతో, ఆకాశంతో వీటన్నిటితో విలీనం చేశారు. తర్వాత ఎప్పుడైతే ఈ దేవతని ఆయన తీసుకునేందుకు రథం వస్తే ఆ వైకుంఠవాసం నుంచి ఆయన ఆ రథ అవరోహణం చేసి ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచంతో తనకున్న సంబంధాలన్నీ ఆయన కట్ చేసుకుంటారు. దాని గురించి డీటెయిల్స్ నెక్స్ట్ శ్లోకాలు చెప్తారని కూడా శిలా ప్రభుపాద మనకి చెప్పారు. హరే కృష్ణ. ఈరోజు టైం అయిపోయింది. రేపు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ అవి నారద భక్తి సూత్రాల నుంచి మనకు కోట్ చేశారు కదా శిలా ప్రభుపాదుల వారు. ఏ విషయంలో కోట్ చేశారు? భక్తి యోగం అనేది ఒక రాణి వంటిదైతే ఈ జ్ఞాన, కర్మ, యోగాలు ఇవన్నీ కూడా వాటి పరిచారకులు అన్నారు. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? నారద భక్తి సూత్రాల నుంచి తీసుకున్నారు. నారద భక్తి సూత్రాలంటే నారదుడు గొప్ప గొప్ప భక్తులను, గొప్ప గొప్ప వ్యక్తుల్ని వాళ్ళని వెళ్ళి అడుగుతారనమాట, భక్తి అంటే మీ అభిప్రాయాలు ఏంటి అని. అట్లా వివిధ గొప్ప వ్యక్తులు చెప్పినవన్నిటిని ఒక ఎట్లయితే సూత్రే మణిగణ ఇవ్వన్నట్టు ఆ మణిగణాలన్నిటినీ ఒక సూత్రం ద్వారా పోగు చేసినట్టు ఈయన కూడా అన్ని రకాల భక్తి నిర్వచనాల్ని పొందుపరుస్తారన్నట్టు. అందుకే ఇది నారద భక్తి సూత్రాలు అని చెప్తారు. అయితే శిలా ప్రభుపాదుల వారికి ఈ సత్స్వరూప గోస్వామి మహారాజు ఆయన ఈ చదివి చాలా ఆకర్షితులై శిలా ప్రభుపాదుల వారిని, ప్రభుపాద్ మీరు దానికి వ్యాఖ్యానం రాయండి అంటారు. ఎందుకంటే శిలా ప్రభుపాద్ ఏ విషయం చెప్పినా ఆయన చాలా స్పష్టతతోటి ఒక శాస్త్ర ఆధారంతో చెప్తారు కాబట్టి శిలా ప్రభుపాదుల వారికి ఆయన సూచన నచ్చుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే శిలా ప్రభుపాదుల వారు అప్పుడు మన చైతన్య చరితామృతాన్ని ట్రాన్స్లేట్ చేసే దాంట్లో ఉంటారనమాట. అందుకని ఒక 8 శ్లోకాలు శిలా ప్రభుపాదుల వారు దాని గురించి కామెంట్ చేస్తారు, నారద భక్తి సూత్రాలు. ఆ తర్వాత చేయలేకపోతారు. సత్స్వరూప గోస్వామి మహారాజే మిగతా వాళ్ళ గాడ్ బ్రదర్స్ తో కలిసి మిగతా అన్నిటి కూడా ఆయన స్థూలంగా వాటి గురించి ఒక భావాన్ని మనకు అందిస్తారనమాట. నేను దాంట్లో ఉండే భావము, దాని గురించి ఎక్స్ప్రెషన్ చెప్పాను. అవి ఏవైతే ఫార్ములాస్ ఉంటాయి భక్తి పట్ల, వివిధ గొప్ప గొప్ప భక్తులు చెప్పిన డెఫినేషన్స్ మనం కొన్ని చదువుదాం. ఎందుకంటే ఈ చాప్టర్ లో భక్తి యొక్క ప్రాధాన్యత మిగతా మార్గాల కంటే ఎందుకు ఉత్తమమైందో అని చెప్పారు కాబట్టి ఆ సందర్భంలో రేపు కొన్ని సూత్రాలు చదువుతా మన బెనిఫిట్ కోసం. హరే కృష్ణ.